న్యూస్ కి స్వాగతం. తెలంగాణ సారస్వత పరిషత్ తిలక్ రోడ్ అబిడ్స్ నందన వరస అభినయ వేదం నృత్యం నయానందకర అద్భుత దృశ్యం నృత్యశ్రీ డ్యాన్స్ అకాడమీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవ సంబరం ఘనంగా నిర్వహించారు. నాట్య ప్రవీణ శ్రీనివాస ఆళ్ల వ్యవస్థాపకులు శ్రీ డ్యాన్స్ అకాడమీ వెల్ఫేర్ అసోసియేషన్ సభను నిర్వహించారు. నృత్య విభూషణ అవార్డు గ్రహీత అమ్మ రాజశేఖర్ సినీ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ రైటర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నృత్య విభూషణ అవార్డు గ్రహీత సతీష్ రాజ్ చింతల సినీ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ అధ్యక్షులు టిఎస్ డిసిడిఏ ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులు కె సంగీత శ్రీధ ఆమోగ్య పొన్నద దాక్షాయనికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల వారు నృత్యోత్సవం 2026 హాజరయ్యారు. నాట్య గురువులకు నర్తనకారులకు అవార్డ్స్ ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కూచిపూడి భరతనాట్యం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శన చేసిన నృత్య కళాకారులకు అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. అతిథులుగా కాదాంబరి కిరణ్ కుమార్, నటులు, దర్శకులు, చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ సభ్యులు వివి సుమలతాదేవి అధ్యక్షురాలు, సినీ డాన్సర్ మరియు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఫనీ ఈటీవీ జబర్దస్త్ ఫేమ్ ఎన్ శ్వేత, ఫ్రెండ్ సినీ టీవీ ఆర్టిస్ట్ మరియు నిర్మాత కొమరం విజయలక్ష్మి, చైర్మన్ కొమరం ఫౌండేషన్ ఈ వెంకటేశ్వరరావు, మూవీ ఆర్టిస్ట్ టి ధనరాజు, నటుడు చిత్రపురి కాలనీ సహాయ కార్యదర్శి ఎస్వి రాముడు, మాజీ కార్యదర్శి సినీ డాన్సర్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆచార్య దేవోభవత బేత సత్యనారాయణ సభలో పాల్గొన్న విద్యార్థిని తల్లిదండ్రులు, అవార్డు గ్రహీతలు, బంధుమిత్రులు, నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా నీట్గా ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం ఎలాగా ప్లాన్ చేశారో నాకు అర్థం కాదు, కానీ టైంకి కరెక్ట్గా రావడం, టైంకి వెళ్ళడం, అలాగే బైక్ డిస్ట్రిబ్యూషన్ జరగడం ఏమాత్రం కూడా ఇది లేకుండా చక్కటి కార్యక్రమం అంతా జరిగింది. ఇంతటి ఈ కార్యక్రమాల్లో ఎంతోమంది గురువులు వచ్చి పాల్గొన్నారు, ఎంతో శ్రమపడ్డారు. అంతకంటే ముఖ్యమైనటువంటి తల్లిదండ్రులు కూడా చాలా శ్రమపడ్డారు. తలుచుకోలేదు, మనిషి మాత్రమే సాధించగలరు. ఓకే, నేను అలా తలుచుకున్నాను. ఈరోజు ఈ పొజిషన్లో ఉండాలి. మీరందరూ గాడ్ బ్లెస్ యూ. మీకు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నృత్య దినోత్సవం సందర్భంగా మన శ్రీనివాస్ గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈరోజు ఎన్నిపనున్నా పొద్దున్నే రావాలనుకున్నా ఒక గంట ఆలస్యంగా వచ్చాను. అయినా చక్కటి కార్యక్రమం చూశాను. ఇంత చక్కటి కార్యక్రమంలో పిల్లలను తీర్చిదిద్దిన వాళ్ళ తల్లిదండ్రుల మహామహులు కాబట్టి వాళ్ళకు కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్తే. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరుంటేనే పిల్లలకి ఇటువంటి నేర్పించాలని ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన వస్తేనే మా ఇన్స్టిట్యూట్ నిలబడతాయి, ఇన్స్టిట్యూట్ ముందుకెళ్తుంది. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి చక్కటి పునాది ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రచయితగా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రత్యేక వ్యక్తి, వారికి నృత్య విభూషణ పురస్కారం అందజేస్తున్నాం. ఈ సందర్భంగా వారికి సకల గుణాలకు నిలబడి ఇందు చంద్రమా, సినీ కళారంగానికి వల్లే తెచ్చిన ఉత్తమ కళా స్వరూపమా, సినీ నాట్య కళంగాన విరాజిల్లిన కమనీయ కాంతి పుంజమా, మీ చాతు ఇంట్లో కొంచెం బాగా చదువుతారు, అలాంటే పాస్ మార్క్ తీస్తారు. అది లోపల నుంచి రావాలి. ఇప్పుడు నా ముందంటే నా డ్యాన్స్ మాస్టర్ నా అబ్బాయి బాగా చేస్తాడు. తన బ్లడ్ ఇక నేను పెద్ద పెద్ద ఏకి తీసుకొచ్చి హైలైట్. థ్యాంక్ యూ. నన్నే పిలిచింది చాలా. దేశీయమానంగా వెలుగుతూ బహుముఖ ప్రజ్ఞతో ముందుకు నన్ను అన్న గురువు అన్న, కానీ ఆ సందర్భంలో మాత్రం నన్నే కొరియోగ్రఫీ చేసుకోమని ఆయన ఆ సాంగ్స్ లో నన్ను హీరోగా పెట్టి చేసినటువంటి మా మిత్రులు ఉన్నప్పుడు 30 years బ్యాక్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఉండడానికి ప్లేస్ లేదు. అప్పుడు ఆయన ఇంట్లో ప్లేస్ ఇచ్చి ఆయన ఇంట్లోకి నన్ను ఆహ్వానించి నేను నా భార్య ఆ ఇంట్లోనే ఫస్ట్ కాపురం పెట్టాను.
అంత గొప్ప వ్యక్తి. అండ్ అన్నిటికన్నా మించి ఏంటంటే మీరు, నేను ఆశ్చర్యపోతుంది ఇప్పటికి కూడా, మీరు 30 years బ్యాక్ గుర్తుపెట్టుకున్నారు మీరు, కానీ 30 years బ్యాక్ మీరంటూ లేకపోతే ఈరోజు సతీష్ స్టార్ట్ లేదు. ఓకే. ఈరోజు నేను అంతర్జాతీయ డ్యాన్స్ అకాడమీలో ఉన్నాను. ఓకే. ఆ అకాడమీ నేమ్ శ్రీ బాలా త్రిపుర సుందరి. ఓకే. Our Guru Veda Satyanarayana Gandhi. We are wonderful to take this award with the stars and madam. We are Okay. very grateful. Okay. And this is present to me. That song is taken is the Satyabhama. It's Okay. a very beautiful song with the action. Thank you for this giving me this opportunity. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది మీకు లెజెండరీ చేతి మీదుగా ఇంత గొప్ప వేదిక మీద మీరు పురస్కారం అందుకోవడం? Proud to take it. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటివరకు గురుగారి దగ్గర? నేను 5 years నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. సార్ చాలా బాగా నేర్పిస్తారు. కూచిపూడి భరతనాట్యం ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి నేను ఒకటే నేర్చుకున్నాను. ఓకే. ఓకే. మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది? పెద్ద పెద్ద మూవీలో నేను ఒక భాగంగా కనబడాలని. సూపర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, నో ప్రాబ్లం. Yes, start. My name is Shira Moga Okay. and I perform Garuda Gamana. Okay. I'm from Jekka Sri Krishna's institute called Sri Krishna Nityalaya, and it was my pleasure to perform in front of great choreographers. Okay. So I felt extremely happy to perform on the song Garuda Gamana. It's a very unique song and it was my pleasure. ఓకే. ఓకే. ఇప్పటివరకు మీరు ఎన్ని స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు? ఎన్ని అవార్డ్స్? I performed on Ravindra Bharati and Okay. Shilpa Ramam. ఓకే. I have just got these 2 awards. ఓకే. మీకు ఇప్పటివరకు డాన్సెస్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి భరతనాట్యం I స్టెప్స్. have learned Kuchipudi and I went to Bharatanatyam for 6 months. ఓకే. ఓకే. మీరు ఎడ్యుకేషన్ ఇంకా ఈ డాన్స్ ట్రైనింగ్ రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? I do dance practice like half an hour daily. It Okay. helps a lot. Okay. And the remaining time I study, play, Okay. go to classes. I am able to balance it. School time, after school half an hour is enough for homeworks. వాట్స్ యువర్ డ్రీమ్, I విషన్, want to గోల్? become a doctor వెరీ నైస్. and I will also do dance. ఓకే. I want to learn it as a skill. ఓకే. మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? ఏమంటారు మీ పేరెంట్స్, మీ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? ఓకే. ఇంకా ఈ స్కూల్లో కానివ్వండి, ఏమైనా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేశారా స్కూల్లో? I performed in my school once. It was a very fun experience. ఓకే. డ్యాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు? I am learning Sangeetam. I learn dance, Okay. sign and art. ఓకే. సమ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ గ్రూ. My guru is a very good teacher. He teaches with expressions. He teaches you the steps, Okay. how to do that, what the song means, like the meaning of the lyrics. He teaches everything, so we know what we are dancing about, and we get that expressions. Okay. We get that feeling from inside. థ్యాంక్ యూ. నా పేరు మీద ఎస్. మా గురువు గారి పేరు సాయి రాఘవ్. ఓకే. ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేశారు? తెలుగు కళావైపు ఓకే. ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు? ఎన్ని మెడల్స్ వచ్చాయి ఇప్పటికి మీకు? మేబీ 4. ఓకే. ఈరోజు ఈ వేదిక మీద మీరు లెజెండరీ చేతికి ఈ అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం. ఓకే. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీ డాన్సెస్లో? బేసిక్స్ మెయిన్ బేసిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి. ఓకే. 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 అచ్చా. ఏ క్లాస్ వస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు 8th క్లాస్ నిన్న పెయింట్ పండుగ. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? ఓకే. ఇంకా మీ గురుగారి గురించి అంటే ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారు? చాలా బాగా నేర్పిస్తున్నారు. లైక్ అంత కంఫర్ట్గా నేను ఎప్పుడు ఉండలేదు, ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా లైక్ ఫనీగా అన్ని నేర్పిస్తున్నారు. ఓకే. మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీ గోల్ ఏంది, మీ పెద్ద ఏమవుతుంది? డిసైడ్. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్. నా
పేరు రిషిత, మా గురువు గారి పేరు సాయి రవి. ఓకే, ఏ పాట మీద డ్యాన్స్ చేశారు? ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్? తెలుగు కళా వైభవం. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు? చాలా బాగుంది. ఓకే. అందరితో కలిసి చేయడం. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటివరకు మీరు? ఏమేమి నేర్చుకున్నారు డాన్సెస్లో? అది ఎక్స్ప్రెషన్స్, స్టెప్స్ అన్ని నేర్చుకున్నాం. ఓకే, కూచిపూడి, భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి అవి కూడా నేర్చుకున్నారా? కూచిపూడి ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? 7th క్లాస్ నిజాంపేట్ బాష్యం. ఓకే, మీ డ్రీమ్ ఏంటి? మీ గోల్ ఏంటి? మీరు ఏమో Actor. యాక్టర్ కావాలంటే. ఓకే ఓకే, ఇంకా ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి, గురువులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి నాకు మళ్ళీ ఇవ్వండి. మీ పేరెంట్స్ ఎంకరేజింగ్ మీకు ఎలా ఉంది? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, స్టార్ట్. ఈ రోజున అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా శ్రీ డాన్స్ అకాడమీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అవార్డు ఫంక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, సినీ డైరెక్టర్ శ్రీ ఉమా రాజశేఖర్ రావడం జరిగింది. అలాగే మరొక కొరియోగ్రాఫర్, ఆయన కూడా డైరెక్టర్ కూడా, ఆయన కూడా విశిష్ట అతిథిగా రావడం జరిగింది. వారిద్దరికీ కూడా నృత్య విభూషణ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది గురువులు వచ్చి వారి శిష్య బృందంతో ఇక్కడ ప్రదర్శన చేయడం, వారికి చిన్నారులందరికీ కూడా నాట్య అన్వేషణ అనేటువంటి ఒక చక్కటి అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి అతిథులకు, ఆహ్వానితులకు, అలాగే చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు కూడా మా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. సార్, ఎలా అనిపించింది ఈరోజు మీరు చేసిన ఈ కార్యక్రమం? ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది, మీకు ఎలా అనిపించింది? మరి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రలో చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రప్రథమంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ సారస్వత పరిషత్తు ఆడిటోరియంలో చేయడం జరిగింది. ఇది ఇంత విజయవంతం జరుగుతుందని చెప్పేసి నేను అనుకోలేదు. ఎంచేతంటే ప్రథమంగా చేశాం కాబట్టి అది అంతంత మాత్రంగా జరుగుతుందేమో అనుకున్నాం. కానీ మరి చిన్నారుల యొక్క అభిరుచి అవనండి, పేరెంట్స్ యొక్క ఆతృత అవనండి, లేకపోతే సాటి గురువుల ప్రోత్సాహం అవనండి, చాలా అద్భుతంగా, చాలా అద్వితీయంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమంలో భాగమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సూపర్.